హే గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకుంటే రియల్మీ నుంచి అయితే ఒక కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ కాబోతుంది అనమాట. ఈ మొబైల్ మనకి ఏంటంటే చూసుకుంటే రియల్మీ GT2 అనమాట, 5G మొబైల్ ఫోన్ ఇదైతే మనకి. సో గాయ్స్, ఈ మొబైల్ అంతేకాదు, ఈ మొబైల్ ఫోన్లో చాలా స్పెషల్ అయితే ఉన్నాయి. అదే విధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్ చూసుకునేది ఒక ప్లస్. ఈ యొక్క మొబైల్ ఫోన్ సంబంధించిన ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 45,000 నుంచి 60,000 లోపల ఏవైతే స్పెక్స్ ఉంటాయో అలాంటి ఫీచర్స్ తో మనకి ఇది కేవలం 30 నుంచి 35,000 లోపల మాత్రం మనకి లభిస్తుంది అనమాట. అసలు ఇంట్రెస్టింగ్ ఉంది మొబైల్ ఏంటి, అసలు దీని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అయితే ఇవాళ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి అండ్ వరకు అయితే చూడండి. ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ వస్తుంది. ఈ 888 అనేది మనకి OnePlus 9 Pro 5Gలో, అదే విధంగా సో ఇంకా మన IQ 7 Pro, Legend 7 Pro, సో ఇలాంటి మొబైల్ ఫోన్లు మనకి లభిస్తున్న ఇలాంటి ప్రాసెసర్ మనకి దీంట్లో వస్తుంది. సో ఇంకా చూసుకుంటే మనకి ML11X Pro మొబైల్ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది కదా, సేమ్ అదే ప్రాసెసర్ యాజ్ టీజ్గా వీళ్ళు మనకి సో ఈ యొక్క రియల్మీ GT2లో అయితే మనకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ GT2 అనేది 5G మొబైల్ ఫోన్, ఇది 5G టెక్నాలజీతో వచ్చిన ప్రాసెసర్ అనమాట, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కూడా మనకి కేవలం 35,000 లోపల అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి 35,000 చూసుకుంటే ఇలాంటి ప్రాసెస్ అయితే ఏమీ లేవు. మనకి 35,000లో మనకి ఓన్లీ డిమెన్సిటీ, మీటెక్ ఇలాంటి ప్రాసెస్ వస్తున్నాయి. అదేవిధంగా స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ మనకి వచ్చింది ML11X మొబైల్ ఫోన్లో. సో దాని తర్వాత మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. దీని యొక్క CPU లెవెల్స్ ఇవన్నీ మనం గమనించినట్లయితే 2.44 GHz క్లాక్ స్పీడ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. దీని యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క స్క్రీన్ అనేది మనకి సూపర్ AMOLED స్క్రీన్ తో రావడం జరుగుతుంది. అదేవిధంగా 6.62 ఇంచ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. కొంచెం ఫుల్ స్క్రీన్ డిస్ప్లే విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ సంబంధించిన బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫోటోస్ ద్వారా అయితే చూడవచ్చు. ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వీళ్ళు ప్రొటెక్ట్ అయితే చేశారు. సో మనకి ఈ 5తో ప్రొటెక్ట్ చేశారు కాబట్టి గమ్ముని కూడా మనకి డ్యామేజ్ అయితే అవ్వదు, చాలా స్ట్రాంగ్ బాడీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ లో మనకి స్టోరేజ్ గురించి మనం చూసుకున్నట్టు 8GB ర్యామ్, అదేవిధంగా 128GB బేస్ వేరియంట్ వస్తుంది. అదేవిధంగా దీంట్లో స్టోరేజ్ మన టైప్ చూసుకుంటే మనకి UFS 3.1 టైప్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఎలాంటివి అయితే ఏమి లేవు. కెమెరా పర్ఫార్మెన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రైమరీ కెమెరా మనకి 50 MB తో మనకి రావడం జరుగుతుంది. ప్రైమరీ కెమెరా మనకి 50 MB తో రావడం జరుగుతుంది. సెకండరీ కెమెరా కూడా మనకి 50 MB తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇది 8 MP మనకి మైక్రో షాట్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. కెమెరా ద్వారా మనకి అయితే 4K 1080 పిక్సెల్స్ 4Kలో 60 FPS వరకు మనం రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా కూడా మనకి 4K 16 FPS లో అయితే మనం రికార్డింగ్ చేయవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా మనకి డ్యూయల్ LED వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు లైట్స్ అనేవి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 16 MP వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా మనకి అయితే డ్యూయల్ LED లైట్ ప్రొవైడ్ చేస్తారు. 16 MP అనేది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే బ్యాక్ 50-50 ఇచ్చారు, అదేదో బ్యాక్ 50 ఒక 20-16 ఇచ్చుకుని మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఒక 32 లేదా 50 చేస్తే బెటర్ అయితే అనుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా సెల్ఫీ గురించి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉపయోగిస్తారు కాబట్టి వీళ్ళు దాన్ని కొంచెం తగ్గించారని అయితే అనుకోవచ్చు. ఇంకా బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. అదే విధంగా దీంట్లో మనకి 5 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మొబైల్ ఫోన్ సంబంధించిన వెయిట్ మనకి 194 grams అయితే ఉంటుంది. సో గ్యాస్ కంప్లీట్ గా ఇవి ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ అయితే మీకు. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి కాన్ చూసుకుంటే ఒకటే నాకు కనిపిస్తుంది అనమాట, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఒకటే కనిపిస్తుంది. సో మిగిలినవన్నీ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పవచ్చు. బ్యాక్ కెమెరా 50-50 అండ్ రైట్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ కానీ సూపర్ AMOLED స్క్రీన్ 6.62 కానీ 65 watts కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ మనకైతే. సో ఇంకా ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాం అన్బాక్సింగ్ ఇలాంటి వీడియోస్ అయితే. సో గైస్ కంప్లీట్ ఇది వాళ్ళ వీడియో అయితే. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు తీసుకొస్తూ ఉంటాను. ఒక బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.